టీడీపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ సహా నగరాలు పట్టణాల్లోని నిరుపేదలందరికీ 3 సెంట్ల ఇళ్ల స్థలం కేటాయిస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గత 4 ఏళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ప్రభుత్వ భూములు వేలం వేసుకుంటున్నారని ఆయన ఆక్షేపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి వీరయ్యకు మద్దతుగా చంద్రబాబు ఇవాళ ప్రచారం చేశారు. బస్తీలు మురికివాడల వెంబడి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు. మహిళలు మంగళహారతులు స్వాగతం పలుకుతున్నారు. వారికి అందరికీ ధన్యవాదాలు. అధ్యక్షుడు మధుసూదన్ గారు, జనరల్ సెక్రటరీ వివేక్ గారు, ఎక్స్ కార్పొరేటర్ బాలరాజు గౌడ్ గారు, నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన మా సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చింది సిపిఎం అభ్యర్థిని, తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ఎస్ రామయ్య గారిని గెలిపించమని, వివేక్ గారిని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరడానికి ఇక్కడికి వచ్చాను. మొన్న కూడా చేశాను, 2వ రోజు వచ్చాను. దారిలో వస్తా ఉంటే నేను చూశాను, నీళ్ళంతా మీకు 1 గంటే వస్తున్నాయి. అంతేనా? నీళ్ళు 1 గంటగా వచ్చాడు, మీకు 1 గంటే వస్తున్నాయి. బోర్లు ఉంటే బోర్లన్నీ కూడా పోయినాయి, ఎక్కడికక్కడ మురుగు నీళ్లతో కలిసిపోయినాయి. ఇప్పుడే దారిలో చూశాను. నేను ఒకప్పుడు క్లీన్ అండ్ క్లీన్ సిటీ పెట్టి పరిశుభ్రమైన నగరంగా తయారు చేసి ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసి రోడ్డు అంతా చెత్త ఉంది. మీ అంతా కూడా చాలా అపశుభ్రంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఇంకో పక్క ఒకప్పుడు మీరు చూస్తే ఈ పక్క వరదలు వచ్చినాయి, మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజు రాత్రంతా మీతోనే ఉన్నాను. నేను రాత్రంతా ఉండి వరద బాధితులు ఆదుకుని కొంతమందికి ఇల్లు కూడా కట్టించాం. ఆ విధంగా మిమ్మల్ని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ. అదే మరిగా ఇంకో పక్కన మీ యొక్క ఈ ప్రాంతంలో చూస్తా ఉంటే చాలా సమస్యలు వస్తున్నాయి. ఈరోజు పేదవాడికి ఇండ్లు లేవు, ఇంటి జాగా ఇవ్వడం లేదు, చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఈ రోజు రాష్ట్ర హైదరాబాద్ చుట్టుపక్కల ఈ ముఖ్యమంత్రి ఆయనకు కావలసిన కోటీశ్వరులకు భూములు ఇచ్చి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు తప్ప